ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకి విష్ణుమూర్తి అంటే అపారమైన భక్తి శ్రద్ధలు. ఆయన రాజ్యం వద్ద కానీ ఇంద్రద్యుమ్నుడు అగస్త్య మహర్షి రాకను గమనించలేదు. వెంటనే అగస్త్య మహర్షి కోపంగా ఇంద్రద్యుమ్నుడి వద్దకు వెళ్ళి, మదగర్వంతో విర్రవీగుతున్నావు గనుక మదపుటేనుగువై జన్మించు అని శపిస్తాడు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు అగస్త్య మహర్షి కాళ్ళు పట్టుకొని శాప విమోచన కలిగించమని ప్రార్థిస్తాడు. అప్పుడు అగస్త్య మహర్షి, నువ్వు ఎంతగానో పూజించే ఆ విష్ణుమూర్తే నీకు శాప విమోచన కల్పిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంద్రద్యుమ్నుడు ఒక అరణ్యంలో ఏనుగులా జన్మిస్తాడు. మిగిలిన ఏనుగులతో కలిసి చాలా ఆనందంగా ఆడుకుంటాడు. ఒకరోజు ఏనుగులన్నీ కలిసి ఆ అరణ్యానికి దగ్గరలో ఉన్న సరస్సులో దిగి నీటిని అల్లకల్లోలం చేస్తాయి. ఆ సరస్సులో నివసించే ఒక ముసలి ఈ గజరాజు కాలని నోటితో గట్టిగా పట్టుకుంటుంది. వెంటనే అది చూసిన ఆడ ఏనుగులు అక్కడి నుంచి గబగబా పారిపోతాయి. ఏనుగుని మడుగులోకి లాగాలని ముసలి, ముసలి నుంచి తప్పించుకోవాలని ఏనుగు. ఇలా ఈ పోరాటం కొన్ని నెలలు గడిచింది. ఇక అలసిపోయిన ఏనుగు భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమన్నారాయణ్ణి నువ్వే దిక్కు అని పిలిచింది. వెంటనే ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆ ముసలి తలని తన సుదర్శన చక్రంతో ఖండించి ఆ గజరాజుకి శాప విమోచన కల్పించాడు.